అందరికీ నమస్కారం. నెత్తుటి నరమేధానికి 6 ఏళ్ళు. సరిగ్గా ఇదే రోజున ఫిబ్రవరి 14, 2019న భరతభూమి గడ్డ మీద జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మీద పయనిస్తున్నటువంటి భారతీయ భద్రతా బలగాల మీద ఈ దేశాన్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకుంటూ తమ ప్రాణాల కంటే ఈ దేశపు భద్రతే ముఖ్యం, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయుల స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి భారతీయ భద్రతా బలగాలకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లు పయనిస్తున్నటువంటి వాహన శ్రేణి మీద ఏదైతే పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రమూక నిరంతరం భారతదేశపు వినాశనాన్ని కోరుకునేటువంటి ఓ పనికి మాలినటువంటి పిరికి పందల దేశంగా ప్రసిద్ధిగాంచినటువంటి పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులు జరిపినటువంటి ఐఈడి బాంబు దాడుల్లో 40 మంది భారతీయ వీర జవానులు తుదిశ్వాసను విడిచి అమరులయ్యారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఈ దేశం కోసం, ఈ దేశ స్వేచ్ఛాయుతమైనటువంటి పరిస్థితుల కోసం, ఈ దేశం రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ తుదిశ్వాసను విడిచినటువంటి ఆ వీర జవానులకు ఘన నివాళులను అర్పిస్తున్నాను. వారి త్యాగాలను పునఃస్మరించుకుంటున్నాను. ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందకరమైనటువంటి జీవితాలను గడపగలుగుతున్నారంటే దేశపు నలుమూలల, దేశపు సరిహద్దులలో నిరంతరం ఈ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వీర జవానుల ఘన కీర్తులు, ఘనగాథలు ఎన్నెన్నో ఉన్నాయి. వారందరి త్యాగ ఫలమే, వారందరి ఆత్మతర్పణే, వారందరి శ్రమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాలను గడపగలుగుతున్నాము. అయితే పాకిస్తాన్కి భారతదేశం మీద ఉన్నటువంటి వైరం ఏమిటో నేటికి అర్థం కానటువంటి పరిస్థితి. నిరంతరం భారతదేశం మీద విద్వేషాలను వెళ్ళగక్కుతూ భారతదేశపు వినాశనాన్ని కోరుకునేటువంటి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆ దేశం కనీసం తినడానికి తిండి లేనప్పటికీ, ఆ దేశంలో కనీస మౌలిక సౌకర్యాలు లేనప్పటికీ, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు 3 పూటల తిండి పెట్టలేనటువంటి స్తోమత లేనప్పటికీ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఈ యొక్క ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ నిరంతరం భారతదేశం మీద విద్వేషాలను వెళ్ళగక్కేలా భారతదేశపు ప్రజల మీద, భారతదేశపు భద్రతా బలగాల మీద దాడులు చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ యొక్క పాకిస్తాన్ యొక్క వైఖరి మారాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు అనేక ఉగ్రదాడులను పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహించి అనేక మంది అమాయకపు భారత సైనికులను పొట్టన పెట్టుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి, దుర్భేద్యమైనటువంటి ఓ అనాగరికమైనటువంటి దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. ఈరోజు ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి తమకేం సంబంధం అని అనేక సందర్భాలలో పాకిస్తాన్కి చెందినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, రక్షణ అధికారులు తెలిపినటువంటి సందర్భాలు. మీ దేశపు గడ్డ మీద మీరు మీ ప్రోత్సాహం లేకుండా, మీ సహకారం లేకుండా, మీ ప్రోద్బలం లేకుండా, మీ ప్రభుత్వం నుంచి ఎటువంటి వారికి సహకారం అందకపోతే మీ దేశపు కేంద్రంగా ఉంటున్నటువంటి ఈ యొక్క ఉగ్రవాదుల మీద మీరు ఎందుకు చర్యలను చేపట్టడం లేదు? అనేక సందర్భాలలో తేట తెల్లమైంది కదా. మీ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మీ యొక్క సైనిక అధికారులే వారిని పెంచి పోషిస్తూ, వారికి కావాల్సినటువంటి సామాగ్రిని అందిస్తూ, వారికి కావాల్సినటువంటి ఆయుధాలను సమకూరుస్తూ, వారికి కావాల్సినటువంటి ఐఈడి బాంబులను సమకూరుస్తూ భారతదేశం మీద దాడులు చేయండి, భారతదేశం మీద విద్వేషాలను రెచ్చగొడుతూ ఈ దేశపు వినాశనాన్ని కోరుకుంటుంది మీరు కాదా? అసలు మీ అంతిమ లక్ష్యం ఏంటి? మీరేం సాధించాలనుకుంటున్నారు? ఈ యొక్క మారణ హోమంతో ఈ యొక్క మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా మారణ హోమాలను సృష్టించు అమాయక ప్రజల ప్రాణాలను తీసుకుంటూ అమాయకులైనటువంటి ఈ భరతభూమి గడ్డ మీద జీవిస్తున్నటువంటి హిందువుల, ముస్లింలు, క్రిస్టియన్ల, జోరాస్ట్రియన్ల ప్రాణాలను తీస్తూ ఏదో ఒక రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు ఈ యొక్క పాకిస్తాన్కు చెందినటువంటి కొందరు ఉగ్రమూకలు. ఈ యొక్క ఉగ్రవాదాన్ని పీచమణచడానికి అనేక సందర్భాలలో ప్రపంచ దేశాలందరూ ఒక తాటిపైకి వచ్చినప్పటికీ ఈ యొక్క ఉగ్రవాదాన్ని అత్యధిక శాతం ప్రోద్బలంతో, అత్యధిక సహకారంతో అందిస్తున్నటువంటి దేశం ఈరోజు పాకిస్తాన్. ఇలాంటి పాకిస్తాన్ మీద అనేక సందర్భాలలో చర్యలను చేపట్టాలని ఐక్యరాజ్య సమితి వేదికగా, ప్రపంచ దేశాల వేదికగా అనేక సందర్భాలలో భారతదేశం విజ్ఞప్తి చేసినప్పటికీ నేటికి పాకిస్తాన్ యొక్క తీరు మారకపోవడం కూడా బాధాకరం. ఈరోజు పుల్వామా ఉగ్రదాడి మొదటిది కాదు,
చివరిది కాదు. పుల్వామా ఉగ్రదాడి కంటే ముందు అనేక ఉగ్రదాడులు జరిగాయి. ఆ తర్వాత కూడా అనేక ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు భారతదేశం కూడా తన వైఖరిని మార్చుకొని సర్జికల్ స్ట్రైక్ల పేరిట భారతదేశం శాంతి మంత్రాన్ని వల్లించదు. తమ మీద కాళ్ళు దువ్వితే, తమ మీద దాడి చేయాలనుకుంటే ప్రతి దాడిలో తప్పకుండా బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఏదైతే పుల్వామా ఘటన తరువాత జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్ ఏదైతే ఉందో నిరూపించింది. ఇది గత భారతదేశం కాదు, ఇది ఆధునిక భారతదేశం, పరివర్తన చెందినటువంటి భారతదేశం. శాంతి మంత్రాన్ని, శాంతియుత మార్గంలోనే మేము పయనిస్తాం. కానీ తమ జోలికి వస్తే ఎంతటి వారినైనా సరే సహించం, వారి మీద కూడా ప్రతీకారం ఉంటుందనే విధంగా నేడు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క విధి విధానాలు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క విధి విధానాలు ఈరోజు భారత సైన్యానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వారికి కావాల్సినటువంటి అన్ని రకాల అనుమతులను కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉంది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైనటువంటి ఆ 40 మంది వీర జవానుల కన్నీటి గాథ, లేక ఆ అమరుల యొక్క విషాద గాథ, ఆ అమరుల యొక్క త్యాగ గాథను ఈరోజు ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏదైతే బ్లాక్ డేని మనం నిర్వహించుకుంటున్నాం, ఆ అమరవీరులకు, ఏదైతే పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన ఆ మహనీయులకు, వారి త్యాగాలకు నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద ఉందని కూడా నేను ప్రతి వ్యక్తికి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు అలాంటి ఎందరో త్యాగ ఫలంతో, ఎందరో స్వాతంత్ర సమరయోధులతో మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము. ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ఎందరో భారతీయ సైనికుల యొక్క ప్రాణత్యాగంతో ఈరోజు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాలను మనం జీవిస్తూ ఉన్నాము. ఈరోజు పుల్వామా ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఘటన 6 సంవత్సరాల కాలంలో పూర్తి కాబడింది. ఈ యొక్క 6 సంవత్సరాలలో ప్రతి భారతీయుడు కూడా వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూనే ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇలాంటి గొప్ప వీరగాథ ఏదైతే ఉందో, దేశం కోసం, దేశ భవితవ్యం కోసం, దేశ భవిష్యత్తు కోసం వారు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో నిజంగా మరవలేనిది, మరవబోనిది. సలాం సైనిక, నీకు సలాం. నీ త్యాగం మరవలేము, నీ త్యాగం ఈ నేల మరవదనేటువంటి ఒక నినాదంతో ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క త్యాగాలను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పాకిస్తాన్ కూడా తన వైఖరిని మార్చుకొని తన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని, తమ దేశంలో ఉన్నటువంటి ఆకలి కేకలను, తమ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమించి దేశంలో ఉన్నటువంటి పౌరుల ఆకలి బాధలను తీర్చే విధంగా ముందుకు అడుగులు వేయాలే తప్ప నిరంతరం ఇతర ద్వేషాల మీద విద్వేషాలను రెచ్చగొడుతూ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి కావచ్చు, ఆ దేశానికి చెందినటువంటి అధికారులు కావచ్చు, మీరు అనుకుంటే ఉగ్రవాదాన్ని అణచడం సాధ్యం కాదా? మీ దేశంలో పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని మీరు సహకారం ఆపివేస్తే ఆటోమేటిక్గా ఆ ఉగ్రవాదమే పీచమణుచుకొని మీ దేశం వదిలి వెళ్ళిపోతుంది. అంతేకాని మీ దేశ పౌరులను కూడా అనేక సందర్భాల్లో మీరు పెంచి పోషిస్తున్నటువంటి ఇదే ఉగ్రవాదులు ఏదో ఆత్మాహుతి దాడుల పేరిట వారు చేసినటువంటి విధ్వంసకాండ ఏదైతే ఉందో మీరు మర్చిపోయారా? నేటికైనా మీ ఆలోచనలను మార్చుకోండి. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల సరసన ఆర్థికంగా అన్ని అంశాలలో కూడా పోటీ పడే స్థాయికి చేరుకుంది. కానీ మీ పరిస్థితి ఏంటి? నేటికి 3 పూట్ల అన్నాన్ని మీ పౌరులకు ఇవ్వలేనటువంటి ఆర్థిక సంక్షోభంలో మీరు జీవితాలను వెళ్ళగక్కుతున్నారు. వాటి నుంచి బయటపడడానికి కృషి చేయండి. ఉగ్రవాదం మీద చర్యలను చేపట్టండి. తప్పకుండా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా మీకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి, మీ కష్ట నష్టాల్లో మీకంటూ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశ ప్రతినిధులకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఉగ్రవాదాన్ని అణచడానికి కూడా యావత్ ప్రపంచ దేశాలు ఒకతాటిపైకి వచ్చి దీనికి తగిన నియమ నిబంధనలు రూపొందించుకొని ఉగ్రవాద పీచమణచడానికి ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచానికి పెను సవాలుగా మారిన ప్రధాన సమస్య ఉగ్రవాదం. ఉగ్రవాదంతోనే ప్రధానమైనటువంటి సమస్యగా మారుతున్నటువంటి దేశాలలో అభివృద్ధి కూడా కొంత కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రపంచ పెద్దన్నగా పిలువబడుతున్నటువంటి అమెరికా కూడా
ఈ అంశంలో జోక్యం చేసుకొని ఉగ్రవాద పీచమణచడానికి, ఉగ్రవాదాన్ని సమూలంగా వినాశనం చేయడానికి, ఉగ్రవాదం లేకుండా చేయడానికి చేపట్టాల్సినటువంటి అన్ని చర్యలను చేపట్టాలని ప్రపంచ పెద్దన్నగా పిలువబడుతున్నటువంటి అమెరికా దేశానికి, ఆ దేశపు అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారికి కూడా నేను విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాను. అలానే ఏదైతే పుల్వామా ఘటనలో అసూలు బాసిన ప్రతి వీర జవానుడికి నా హృదయపూర్వక నివాళులను అర్పిస్తూ ఉన్నాను. ఇలాంటి ఘటనలు రాబోయేటువంటి రోజుల్లో పునరావృతం అవ్వకుండా భారత ప్రభుత్వం కూడా భారత సైన్యానికి కావాల్సినటువంటి అన్ని సామాగ్రులను సమకూర్చి, వారికి కావాల్సినటువంటి రక్షణపరమైనటువంటి అన్ని అంశాల్లో కూడా వారికి కావాల్సినటువంటి అన్నిటిని సమకూర్చి, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో పాటు వారికి కావాల్సినటువంటి అత్యాధునిక ఆయుధాలను కూడా వారికి అందించి, దేశ రక్షణలో వారు కూడా నిజాయితీగా, నిబద్ధతగా, అవసరమైతే తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి పని చేస్తున్నటువంటి ఆ సైనికులకు అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. అలానే రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతమవకుండా కూడా భారత ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకూడదని మనమందరం ఆశిద్దాం. పుల్వామా ఉగ్రదాడిలో అసూలు బాసిన ప్రతి వీర జవానుడికి వందనం, హృదయాభివందనం. జై భీమ్, జై భారత్, జై హింద్.